చేయడం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదో భారతీయులకు దీపావళి గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు అన్నట్టుగా H1B వీసా ఫీజు నుంచి కొంతమందికి ఉపశమనం కలిగించారు. ఎవరెవరికి ఉపశమనం కలిగింది, ఎవరికి లేదు, అండ్ ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎంజీరావు గారు. ఎస్ అండి, ఇప్పుడు ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ జనవరి 20వ తారీఖున పదవిలోకి రెండవసారి పదవి స్వీకరించిన తర్వాత మార్చిలో ఆయన ఫిబ్రవరిలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో మీట్ అయిన తర్వాత ఇంకా అప్పటి నుండి మొదలైంది ఆయన ఇండియా అంటే భయంకరంగా తిట్టడం, టారిఫ్స్ విధించడం, ఇలాంటి పరిస్థితి అనమాట. ఈ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం, తిట్టడం, చాలా విపత్కర పరిస్థితికి మనకు వచ్చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియన్స్కి. ఆయన తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ట్రంప్ టారిఫ్స్ తర్వాత రెండో అతిపెద్ద నిర్ణయం H1B వీసా అప్లికేషన్స్ మీద $1,00,000 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న మార్కంలో 90 లక్షల పెనాల్టీ విధించడం. అది 1 ఇయర్లో అది ప్రకటించారు సెప్టెంబర్ 19వ తారీఖున. అది ఒక పెద్ద పిడుగు లాంటి వార్త అనమాట ఇండియన్స్కి. టారిఫ్లు అంత పెద్ద న్యూస్ అండి అది. టారిఫ్ల కంటే ఎక్కువ, ఎందుకంటే ఇండియన్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, మొత్తం ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియన్స్ మొత్తం 51 లక్షల మంది. అమెరికన్ పాపులేషన్లో 1.6% ఏషియన్స్లో టాప్ మోస్ట్ అనమాట. ఇంతటి ఇండియన్స్ని ప్రభావితం చేసేదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టారిఫ్లు. ఏది టారిఫ్లతో పాటు ఈ H1B వీసా. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు దీపావళి రోజున వైట్ హౌస్ సాక్షిగా వైట్ హౌస్లో దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఇండో అమెరికన్స్ సీఈఓలు, తర్వాత అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేసే ఇండియన్స్, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి హెడ్ అయిన తులసి గబ్బార్డ్ గారు, ఆవిడ అక్కడ ఉంది. రెండోది కాష్ పటేల్, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ అక్కడ ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఆయన వెనకాల క్యాంపెయిన్ చేసిన వాళ్ళు. అందుకే అంత మంచి పోస్టులు వాళ్ళకి దక్కినాయి అనమాట. ఇలా సుమారు 100 మంది ఫెడరల్ గవర్నమెంట్లో 100 మంది భారతీయులు ఉన్నారు చాలా కీలకమైన ప్లేస్లో. వాళ్ళందరూ వైట్ హౌస్లో అటెండ్ అవుతూ ఇండియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్తో ఇండియన్స్తో ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు. దీంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రిచెస్ట్ ప్రావిన్స్ అయిన కాలిఫోర్నియా, కనెక్టికట్, టెక్సాస్లు సెలవు కూడా ప్రకటించిన దీపావళి కంటే మనం గుర్తుంచుకోవచ్చు. ఎందుకు ఇలా జరిగింది అంటే డొనాల్డ్ ట్రంప్ మొత్తం యాటిట్యూడ్లో ఆయన వైఖరిలో పూర్తిగా ఇక్కడ చేంజ్ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ట్రేడ్ డీల్కి ఇంకా తీవ్రంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సెలబ్రేషన్లో దీపావళి సెలబ్రేషన్లో ఇండియన్స్కి ఒక గిఫ్ట్, ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఆయన. అదేంటంటే H1B వీసాల మీద ఆయన విధించిన $1,00,000 ఫీజు నుంచి ఎన్నో మినహాయింపులు మనకు దక్కినాయండి. చాలా మినహాయింపులు మనకు దక్కినాయి. ఆ మినహాయింపుల్లో ప్రధానమైన మినహాయింపు ఏంటంటే ఇక్కడ నుంచి H1B వీసాలకి ఎవరు మినహాయింపు వచ్చినాయి అంటే ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టూడెంట్ వీసాలైన F1 లాంటి వీసాల మీద చదివే వాళ్ళకి ఈ ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఒక బిగ్గెస్ట్ న్యూస్ అండి. ఎందుకంటే ఇండియన్ లక్షలాది మంది స్టూడెంట్ ఇండియన్స్కి ఉన్నారు. దీనికి ఇంకా H1B వీసా ఫీజు అనేది వాళ్ళకి వర్తించదు. అదే మెయిన్ కన్సర్న్. ఇంకా రెండోది ఏంటంటే ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో H1B ట్రాన్సిషన్ అంటే ఇంకా H1Bకి అప్లై చేయగలిగే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇది మినహాయింపు ఉంటుంది. ఇది కూడా బిగ్గెస్ట్ న్యూసే. మరి ఎవరి మీద ఉండబోతున్నాయి H1B వీసాలు? ఇది $1,00,000 పెనాల్టీ ఎవరి మీద ఉండబోతుందంటే కొత్తగా ఇండియా నుంచి అప్లై చేసేవాళ్ళు, ఆల్రెడీ అమెరికాలో ఉన్నవాళ్ళు స్టూడెంట్లు L1 వీసా మీద, F1 వీసా, L1 అంటే కంపెనీ టు కంపెనీ చేంజ్ అయ్యేవాళ్ళు, H1B వీసాకి అక్కడ ఉండి అప్లై చేసే వాళ్ళకి వర్తించదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి బయట నుండి అప్లై చేసే వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ H1B వీసా ఇంక ఇండియాని ప్రభావితం చేయడం అనేది కొత్త వాళ్ళకే కానీ ఇంకా పాత వాళ్ళు ఎవ్వరికీ లేదు అని తెలుస్తుంది. ఈ $1,00,000 కూడా సంవత్సరం కాదు, ఓవరాల్గా ఒకేసారని తెలిసింది. అంటే ఏంటి, H1B వీసా మీద ఆయన విధించిన $1,00,000 90 లక్షల పెనాల్టీ అనేది ఈరోజు చాలా వరకు ఉపశమనం కలిగినట్టే ఒక బిగ్గెస్ట్ దీపావళి గిఫ్ట్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చారు. ఎందుకు ఇలా జరిగిందంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు ఏంటంటే నెంబర్ 1 రీజన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఒక మల్టిపుల్ కేసెస్ ఫైల్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కి వ్యతిరేకంగా. దీనివల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల యొక్క కాంపిటేటివ్నెస్, కంపెనీల కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. స్కిల్స్ మేము తెచ్చుకోలేం ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళ బిజినెస్ని దెబ్బతీస్తుంది. ఈ ట్రంప్ విధించిన H1B వీసా ఫీజు అనేది ఈ బిజినెస్ సూత్రాలకు విరుద్ధమని కేసులు వేసింది. అది ఫేవర్గా
ట్రంప్కి వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అది కూల్ చేయాలి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ని, అంటే వాళ్ళ ట్రేడర్స్ కంపెనీల యొక్క హెడ్గా పనిచేసి ఒక యూనియన్ అనమాట. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా UNCIS అంటారు, ఈ సిటిజన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఇది US కాంపిటేటివ్ ఎడ్జ్ని పాడు చేస్తుందని తెలిసింది. తర్వాత ఇండియన్స్ కూడా ప్రకోపంగా ఉన్నారు. ఈ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా దాన్ని ట్రేడ్ డీల్ మీద పెట్టే ఒక కండిషన్గా పెట్టారని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ H1B వీసాల మీద విధించిన దానికి మినహాయింపులు ఇవ్వకపోతే ట్రేడ్ డీల్ కుదరదు అన్నట్టు ఇండియా కూడా ఈ ట్రేడ్ డిస్కషన్ జరిగే దాంట్లో లేవనెత్తడం వల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. అందుకని దీపావళి సెలబ్రేషన్స్ ఒక పక్క జరుగుతుంటే మరో పక్క USCIS ఇది సిటిజన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇది ప్రకటించడం జరిగింది ఈ మినహాయింపు. ఇది ఇండియన్స్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దీపావళి గిఫ్ట్గా ట్రంప్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఈ గిఫ్టే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ల మధ్య ఒక భేటీకి దారి ఏర్పరిచినట్టు కోలాలంపూర్లో సమ్మిట్లో 27వ తారీఖు జరిగే సమ్మిట్కి, అదేవిధంగా ట్రేడ్ డీల్కి ఒక పాత్ వే కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇంకా డొనాల్డ్ ట్రంప్ తగ్గడం వల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరి సత్సంబంధాలు మళ్ళా పునరుద్ధరించే అవకాశాలు ఇక్కడ మనకి పుష్కలంగా కనపడుతుంది. ఇక MG రావు గారు